నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వారాహి నవరాత్రులు 2025 జూన్ 26వ తేదీ నుంచి మొదలవుతున్నాయి కదండి. అంగు ఆర్భాటం లేకుండా సింపుల్గా పూజ చేసుకునేలా పూజా సామాగ్రి అయితే చూసేద్దాము. చాలా చిన్న వీడియో అండి, స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ముందుగా మనకి ఒక పీట కావాలండి అమ్మవారిని పెట్టుకోవడానికి. లేదు అంటే దేవుడి మందిరంలో అయినా పెట్టుకోవచ్చు. ఒక చున్నీ కానీ బ్లౌజ్ పీస్ కానీ కొత్తవి ఏవైనా ఉంటాయి కదండి, అవి పెట్టుకోండి. అంటే కొత్తవి కొనవలసిన అవసరం లేదండి, ఇంట్లో ఉన్న కొత్తవి యూజ్ చేసుకోవచ్చు చక్కగా. తర్వాత అమ్మవారికి పూజ చేయడానికి ఫోటో ఉండాలి కదండి. లలితాదేవి ఫోటో, లక్ష్మీదేవి ఫోటో లేదా వారాహిదేవి ఫోటో అయినా మనం పెట్టుకోవచ్చండి. ఏ ఫోటో అయినా సరే, అమ్మలందరూ ఒకటే కదా. ఫోటో పెట్టుకొని చక్కగా ఈ నవరాత్రిలో పూజ చేసుకోవచ్చు. ఇక విగ్రహం వచ్చేసరికి ప్రతి ఒక్కరి ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది కదండి, అది పెట్టుకోండి. లేదు అంటే నేను చిన్న విగ్రహం మీషోలో అయితే తీసుకున్నానండి, చాలా తక్కువ రేట్లోనే. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారికి వేయడానికి పువ్వులు, పెట్టడానికి పువ్వులు, వేయడానికి పూలమాల. ఒకవేళ ఈ పూలే ఉండాలని లేదండి, అమ్మవారు భూదేవితో సమానం కనుక ఎటువంటి పూలున్నా అమ్మవారికి సమర్పించవచ్చు. ఇక పసుపు కుంకం మనం ప్రతినిత్యం పూజలో ఉపయోగిస్తాం కదండి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. ఇక పసుపు కుంకాన్ని అమ్మవారికి యూజ్ చేయాలి. మంగళ ద్రవ్యాలన్నీ చాలా తక్కువ ఉపయోగించాలండి, ఎక్కువగా వేస్ట్ చేయకూడదు. తక్కువ ఉంటే సరిపోతుంది. ఇక గంధము, రోజు వాటర్, పసుపులో కలపడానికి, కర్పూరం, మంగళహారతి ఇవ్వడానికి అమ్మవారికి కర్పూరము. ఇదేమొచ్చి మనకి కర్పూరమేనండి, పచ్చ కర్పూరం అన్నమాట. ప్రసాదాల్లో వేయడానికి, అమ్మవారికి శనివారం పూట మంగళహారతి ఇవ్వడానికి అగ్గిపెట్టి. ఇవి ధూప్ స్టిక్స్ అండి. ధూపానికి కావాలి అంటే మీరు సాంబ్రాణి కూడా వేసుకోవచ్చండి. మన ఇంట్లో ఎటువంటి ధూప్ స్టిక్స్ ఉన్నా వేసుకోవచ్చు. ఈ నవరాత్రులు ధూపం వేసుకుంటే చాలా మంచిదండి. మరియు అగరబత్తి కూడా అమ్మవారికి ధూపాన్ని చూపించడానికి. ఇక గాజులండి, గాజులు చిట్టి గాజులు ఉన్నా సరిపోతుందండి. లేదంటే నేనైతే చక్కగా ఒక డజన్ గాజులు అయితే తెచ్చుకున్నానండి, అమ్మవారికి పెట్టి మనం కూడా వేసుకోవచ్చు కదా. ఇక తాంబూలానికి మనకి ఒక 5 రూపీస్ అయితే ఈ నవరాత్రుల్లో సరిపోతాయండి. చక్కగా తమలపాకులు, చెక్కలు, అదేవిధంగా పసుపు కుంకుమ ప్యాకెట్లు ఉంటే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. లేవు అంటే అమ్మవారికి పసుపు కుంకుమ పెడతాం కనుక ప్యాకెట్లు అవసరం లేదు. ఒక్కలు, తమలపాకులు. ఇక ఎండు ఖర్జూరాలు తెచ్చుకున్నారనుకోండి, ప్రతిరోజు పళ్ళు, అరటిపళ్ళు అవన్నీ లేకపోయినా 2 ఎండు ఖర్జూరాలు పెట్టి తల్లికి చక్కగా తాంబూలాన్ని ఇవ్వచ్చు. ఒత్తులు వెలిగించడానికి అమ్మవారి కోసము ఒత్తులు కూడా పెట్టుకోవాలి. అదేవిధంగా జవ్వాది అత్తరు, జవ్వాది పౌడరు, ఇవి ప్రతినిత్యం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటున్నాయి కదండి, అవి. ఇక పంచగవ్య దీపాలు ఒక్కరోజైనా నవరాత్రుల్లో అమ్మవారికి వెలిగిస్తే చాలా మంచిదండి. వీలైతే వెలిగించండి, వీలు కాకపోతే నార్మల్ దీపారాధన చేసుకోవచ్చు. ఇక అమ్మవారికి దానిమ్మకాయలు అంటే చాలా ఇష్టం, అందుకని తెచ్చిపెట్టుకోండి. లేదు అంటే ఏ పళ్ళు పెట్టినా పర్వాలేదండి, అమ్మవారు భూదేవితో సమానం కదా. వారాహిదేవి పుస్తకం లేకపోయినా ఇప్పుడైతే పర్లేదండి, ఎందుకంటే మనకి గూగుల్లో అన్నీ కూడా మనకి పీడిఎఫ్లో దొరుకుతున్నాయి, అవి చదువుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది. బియ్యం పిండి ముగ్గు కోసము, అదేవిధంగా పిండి దీపారాధన చేస్తాం అమ్మవారికి, దాని గురించి. ఇక్కడ బెల్లం కూడా తీసుకున్నానండి, గణపతికి నివేదనకి చిన్న బెల్లాలు, అమ్మవారి నైవేద్యానికి పెద్ద బెల్లం దిమ్మ తీసుకున్నాను. అదేవిధంగా ఇలాచి, యాలకులు తీసుకున్నాను. చిట్టి గాజులు, గోమతి చక్రాలు ఇవన్నీ కూడా ఉంటే తీసుకోండి. ఇక అమ్మవారి కోసం అయితే మనం అభిషేకం చేస్తాం కదండి, పంచమి తిథి రోజు, ఫస్ట్ రోజు ఇలా అభిషేకం చేసినప్పుడు చక్కగా ఇవన్నీ ఉంటే మంచిదండి. లేదు అంటే పసుపు కుంకుమ, ఆవు పాలతో కూడా అభిషేకాన్ని, నీటితో కూడా అభిషేకాన్ని చేసుకోవచ్చు. కొబ్బరికాయ దీపాన్ని వెలిగించడం కోసం, అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టడం కోసం కొబ్బరికాయని ఉంటే ఉంచుకోండి, లేకపోతే ఒకటైనా సరిపోతుంది. పసుపు కొమ్ములు, అమ్మవారికి పసుపు కొమ్ములతో పూజ చేస్తాము, పసుపు కొమ్ములు. ఇక నిమ్మకాయలు, అమ్మవారి దగ్గర పెట్టిన నిమ్మకాయలు మన ఇంటికి కట్టిన, బళ్ళకు కట్టిన, ఎక్కడ పెట్టినా చాలా మంచిదండి, చాలా మహిమ. అందుకని నిమ్మకాయలు ఒక 2 ఉంటే తెచ్చుకోండి. ఇక మనం పానకం ప్రతినిత్యం ఖచ్చితంగా పానకం పెట్టాలండి, అందుకనేసే నేను ఇలా యాలకులు, బెల్లాన్ని అయితే పెట్టుకున్నాను అనమాట. ఇవైతే బియ్యం అండి, అమ్మవారికి బియ్యంతో చేసిన ఏదైనా నైవేద్యం పెట్టాలి అంటే ఆ బియ్యము. అక్షంతాల కోసం బియ్యం, ఎరుపు రంగు అక్షంతాలు, పుష్పాలు లేకపోతే అవి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక సామాన్లు అనమాట. దీపారాధనకి దీపపు కుందులు, పంచపాత్ర, ఉద్దరిని, ఇవన్నీ కూడా గంట, ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకోవాలి. ఇవేనండి పూజ సామాగ్రి. నూనె లేదా నెయ్యి దీపారాధనకి రెడీ చేసుకోవాలి. ఇవి ఉంటే చక్కగా నవరాత్రులు 9 రోజులు మనం పూజనైతే చేసుకోవచ్చండి.
అన్నీ కూడా ఎక్కువ తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. చాలా తక్కువ ఉన్నా సరే చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఇవే పూలు ఉండాలని లేదు, ఏ పూలైనా తెచ్చి అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చండి. చూశారు కదండి నవరాత్రి పూజా సామాగ్రి. నెక్స్ట్ వీడియోస్లో పూజ ఏ విధంగా చేసుకోవచ్చు చాలా సులువైన పద్ధతులు అయితే చూపిస్తానండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః.